వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డయానా దీప్తి. ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు స్పైసీగా ఏదైనా తినాలన్నప్పుడు సింపుల్ రెసిపీ అనేది చూపించేస్తాను, చూసేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోతాం, వచ్చేయండి. టమాటా రైస్ అనేది చేస్తున్నాను. టమాటాకి సంబంధించిన పదార్థాలు: టమాటాలు 3, పచ్చిమిరపకాయ, కారం తగినంత, కొత్తిమీర. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేద్దాం. స్టవ్ అయితే వెలిగించేస్తున్నాను. కుక్కర్ గిన్నె అయితే పెట్టేస్తున్నాను. తగినంత అయితే ఆయిల్ వేయాలి. ఆయిల్ వేస్తున్నాను. ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత చెక్క లవంగా అయితే వేస్తున్నాను. ఇది బ్రౌన్ కలర్గా రావాలి. బ్రౌన్ కలర్ వచ్చాక పచ్చిమిరపకాయ అండ్ కరివేపాకు. పచ్చిమిరపకాయ వేసాక కరివేపాకు మిక్స్ కలుపుదాం. ఇప్పుడు కొంచెం అయితే వేగాలి. తర్వాత టమాటాలు అయితే వేసేస్తున్నాను. టమాటాలు వేస్తాను కదా, ఇప్పుడైతే కలిపేసుకుందాం. సిమ్లో పెట్టే బాగా వేగాలి. మూత అయితే పెట్టేద్దాం. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసాక కలిపేసి మూత పెట్టేయడమే. వేసేస్తున్నాం. ఇంకా తగినంత కారం, మీకు టేస్ట్కి సంబంధించిన కారం అన్నమాట. అలా 1 స్పూన్ వేసుకోవడమే. మళ్ళీ కొత్తిమీర ఉన్నాం కదా, అన్నీ అయితే మిక్స్ చేసి 2 మినిట్స్ మూత అయితే పెట్టేద్దాం. వేసాను ఒక 2 మినిట్స్. తీసాక వాసన, అబ్బా సూపర్ ఉంది వాసన. అయితే అలా కలుపుకోవాలి. మళ్ళీ మూత ఎత్తేయడమే. మూత తీసాక టేస్ట్ అయితే చూసాము. సాల్ట్ అయితే కొంచెం పడుతుంది. సాల్ట్ అయితే వేసి మళ్ళీ మిక్స్ మొత్తం కలిపేసి మూత ఎత్తేయడమే. పెడుతున్నాము. 1 నిమిషం ఉంచేయాలి. చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా గిన్నెలోకి తీసుకొని టేస్ట్ ఎలా ఉందనేది మీకు నేను చెప్పేస్తాను. కలర్గా అయితే సూపర్ ఉంది. టేస్ట్ ఎలా ఉందనేది కూడా మీకు చెప్పేస్తాను. వేడిగా ఉంది. సూపర్ ఉంది. చాలా బాగా సెట్ అయింది టమాటా రైస్. ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.